పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధ పాదాల క్రింద మరొక రోజును దేవుడు మనకు ప్రసాదించి 1902వ ప్రోగ్రామునకు 1902 ఈరోజు మనము త్రియేక దేవునికి సమర్పిస్తూ భక్తితో ఈరోజు కూడా కరుణ జపమాలలో మనలను మనం సమర్పించుకుంటూ ఈ 2026వ సంవత్సరం లోపల అక్టోబర్ 26కి 2026నకు చేరుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా 1000 దీవెనల కోసం భక్తితో మోకరించి దైవ సన్నిధిలో ప్రభుని ఆహ్వానించుకుందాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డల ఉద్దేశములతో మనందరి యొక్క ఉద్దేశంలో కూడా ప్రభువుకు అర్పించుకుంటూ ఈ సంవత్సరం దేవుడు మనలను సాక్షులుగా మార్చాలని భక్తితో ప్రార్థించుకుందాం. రాకేష్ కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత నెలకొన్నట్లుగా దీవించమని, కుటుంబంలో ఉన్న అపార్థాలు విభేదాలు తొలగిపోవాలని, ప్రతి ఒక్కరికి ప్రభు జ్ఞానం సగనం ప్రేమను దయచేయాలని, ప్రత్యేకంగా భార్య భర్తల మధ్య పరస్పర ప్రేమ గౌరవం మరియు ప్రభు ఆశీర్వాదం కోసం, కుటుంబ శ్రేయస్సు పిల్లలు సరైన నిర్ణయాలు తీసుకునేలా దేవుని కృప కోసం, మరియు ఉషా కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం దేవుని ఆశీర్వాదం కుటుంబం ఉండాలని సంరక్షణ మరియు దేవుని చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. తేజశ్రీ ప్రణీత్ మంచి నడవడికతో దేవుని ప్రేమల్లో నింపబడి మంచి భవిష్యత్తుకై ప్రభు తోడై ఉండి నడిపించాలని, ఆవే మరియా ట్యూటోరియల్ దివ్యశ్రీ మరియు అనిత కలిసి నడిపిస్తుండగా వారి 2 కుటుంబాలను మంచి ఆదాయం వచ్చినట్లుగా ట్యూటోరియల్ అభివృద్ధి కొరకు దేవుని చిత్తమైతే విదేశాలలో ఉద్యోగం దొరికే అవకాశం ప్రభు దయచేయాలని, అనిత దివ్యశ్రీ టీచర్స్గా నడిపిస్తున్న స్కూల్ 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత ఇవ్వాలని దేవుని ఆశీర్వాదంలో ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు అనిత కుటుంబ సభ్యులు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పించుకుంటూ ఈరోజు కరుణ కిరణాలు మన మీద ప్రవహించాలని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక టర్నింగ్ పాయింట్ అనగా మన జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలని మనం ఆశతో ప్రతిరోజు దివ్య మందస్సమును మన మధ్యలో స్థాపించి ప్రజల కోసం మన కోసం అర్పించే ఈ దినమును కూడా దేవుడు ఆశీర్వించమని ప్రార్థించుకుందాం. వన్స్ మోర్ టైమ్ we are right now in the presence of the Eucharistic Lord and pray for that turning point that people are waiting for this year 2026. హెబ్రేయులకు రాసిన లేఖలో 10వ అధ్యాయం 9వ వచనంలో, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చటకి వచ్చి ఉన్నాను అని యేసు ప్రభు తన పరిచర్యను ప్రారంభం చేస్తూ ఉన్నాడు. హీబ్రూ చాప్టర్ 10 verse 9 జీసస్ సేస్ లైక్ దిస్, ఓ గాడ్, హియర్ ఐ యామ్ టు కమ్ టు డూ యువర్ విల్. మన జీవితమే ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకై మనము ముందుకు వస్తున్నామని ఈరోజు కూడా దైవ సన్నిధిలో గడుపుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 46వ వచనంలో, యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యను నిమగ్నుడై సేవకుడు ధన్యుడు అని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. When the master comes back, the one who does his beautiful mission for which God has appointed him, he is a blessed man. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో, నమ్మదగిన వాడు నీవని ప్రభు యజమానుడు సేవకుని చూసి చెప్తున్నాడు. మాథ్యూ 25:21, the master says to the servant, you are trustworthy in small things. మనము ఈరోజు మొదటి గుర్తులో, దేవా, ఇక జీవించేది నేను కాదు, నాలో నీవే జీవించాలయ్యా అని వాంఛతో ప్రార్థిస్తూ పిదప అలాగే జీవించి చూపించిన పౌలు గారు ఆదర్శంను పాటిస్తూ యజమానుడు పాదాల క్రింద ఈ ప్రార్థన చేయబోతున్నాం. గలేషియన్ 2:20, సెయింట్ పాల్ సెడ్, ఇట్స్ నో మోర్ ఐ యామ్ అలైవ్ బట్ క్రైస్ట్ ఈస్ లివింగ్ ఇన్ మీ. టు రీచ్ దట్ స్టేజ్ ఈస్ అవర్ టార్గెట్ దిస్ ఇయర్ 2026. భక్తితో ఈ ఉద్దేశం కోసం అందరూ కలిసి ప్రార్థిస్తాం, పాడుదాం. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయాలని. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా
నేనీ చిత్తం చేయాలని నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా. బలి అయి రక్షించితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎఫెసీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో, మిమ్ము పిలచిన నాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధముగా మీరు జీవింపుడు అని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన ఆ లేఖలో ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఎఫెషియన్స్ చాప్టర్ 4:1, లివ్ అకార్డింగ్ టు ద కాల్ ఫర్ విచ్ గాడ్ హెస్ కాల్డ్ యూ. మనందరికీ దేవుడు ఒక పిలుపునిచ్చాడు. నాలాంటి కొంతమంది వ్యక్తులను గురువులుగా, మీలాంటి బిడ్డలను వైవాహిక జీవితంలో ఇక ఎన్నెన్నో పిలుపు మనకి ఇచ్చాడు. దానికి తగిన విధంగా జీవించుటకై, అలా జీవిస్తేనే 2026 అక్టోబర్ 26 లోపల మనము ఒక టార్గెట్ పెట్టుకొని కొన్ని రోజులుగా ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా మార్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే నేను నాకు ఇచ్చిన పిలుపులో ఎలా జీవిస్తున్నానని ధ్యానముతో పాడే పాట ఇది. హౌ ఐ లివ్ మై లైఫ్ డిపెండింగ్ ఆన్ దాట్ ఐ విల్ హ్యావ్ అ టర్నింగ్ పాయింట్ దిస్ ఇయర్ 2026. భక్తితో దేవా, ఆ టర్నింగ్ పాయింట్ కోసం ప్రతిరోజు మేము ప్రార్థిస్తూ ఈ సంవత్సరం మేము సాక్ష్యం చెప్పేటట్టు దీవించమయ్యా అని చెప్పి భక్తితో ప్రార్థనతో పాడుదాం. జీవించు దినమూలంతా ఉరికి పని చేసేదా, జీవించు దినమూలంతా ఉరికి పని చేసేదా. పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా.
యజమానుడా నా యేసు రాజుడా. అందరూ మనకిచ్చిన పిలుపుకు తగిన విధంగా జీవించుటకై ఈ గుర్తులో భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన జీవితంలో ఒక దర్శనం కోసం ఒక విజన్, వి హ్యావ్ అ విజన్ ఫర్ దిస్ ఇయర్ 2026. అందుకే దీనికి పేరు ఒక టర్నింగ్ పాయింట్ అని ప్రోగ్రాంతో మనము మళ్ళా ఒక నూతన నెక్స్ట్ లెవెల్ యూట్యూబ్లో మనము ఈ రోజులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. We named it like a turning point. We need to have a turning point this year 2026, and one of that turning point is we need to have a vision. ఒక దర్శనంతో మనం ముందుకు సాగాలి. ఆ దర్శనం ఏమిటంటే మనము అద్భుతాలు చూడడం మాత్రమే కాదు, దేవుణ్ణి దర్శించాలి. దేవుణ్ణి చూడాలని ఒక వాంఛతో ఒక టార్గెట్తో మనం ముందుకు సాగితే దేవుణ్ణి చూసినప్పుడు దేవుడి అద్భుత కార్యమును కూడా మనం చూడగలుగుతాం. We need to pray, Lord, I want to have a vision of yours. This is a thirst to see the Lord. Psalm 42 verse 2 says like that. కీర్తన 42 2వ వచనం, ఒక ఆరాటం పోరాటం దర్శన వరం కోసం. అయ్యా, ఆ దర్శన భాగ్యమును మాకు దయచేసి ఈ 2026 అక్టోబర్ 26 లోపల 2026 ఈ ప్రోగ్రాం మేము ఆ గమ్యం చేరే లోపల అందరూ సాక్ష్యం చెప్పేటట్టు దీవించమని భక్తితో పాడుదాం. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడెదం. తండ్రి సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడెదం. ఎప్పుడయ్యా నిన్ను చూచెదా నా మది తప్పించెను. ఎప్పుడయ్యా నిన్ను చూచెదా నా మది తప్పించెను. ఆ దర్శన భాగ్యం దయచేయుమా. కళ్ళను మూసుకుంటూ ఒకవైపు 2026 సంవత్సరం అద్భుతాలు చూచి సాక్ష్యం చెప్పేటట్టు, అలాగే దేవుని దర్శించే భాగ్యం మనకు లభించాలని భక్తితో 3వ గుర్తులో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు మనము ఒక టార్గెట్ లాగా దేవా మేము ఈ సంవత్సరం అందరూ కూడా సాక్ష్యం చెప్పే దినములు రావాలని ఒక టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాం మొన్న నుంచి మనం ప్రారంభించి దైవ సన్నిధిలో దాన్ని గడుపుతూ ప్రార్థిస్తున్నాం. అందరికీ సంరక్షణనిచ్చి దేవుడు అన్ని కీడల నుండి కాపాడే ప్రార్థన ఈరోజు కూడా దేవుని సన్నిధిలో అనే రెక్కల క్రింద మనల్ని దాచుకునే ప్రార్థన ఈరోజు చేస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ నా జీవితమును సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును ఎస్విడి ఫాదర్స్ నడిపిస్తున్న ఎస్విడి ఫాదర్స్ నడిపిస్తూ ఉన్న రెట్రీట్ సెంటర్స్ అన్నిటినీ రిట్రీట్ సెంటర్స్ అన్నిటినీ మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా తమిళనాడులో తమిళనాడులో ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ ని ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రియమైన సహోదర సహోదరి, 4వ గుర్తులో మనం ప్రార్థనతో ఈరోజు 4వ ధ్యాన అంశంను మనం ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో అతని రాజ్య అధికారము విస్తరిల్లును, అతని రాజ్యము సదా శాంతి నెలకొనెను, నేటి నుండి కలకాలము వరకును పరిపాలన చేయును. యేసు ప్రభు యొక్క రాజ్యంలో శాంతి సమాధానమును కలుగును. అటువంటి శాంతి సమాధానమును స్థాపించే రాజా యేసుక్రీస్తు. క్రీస్తు రాజుగా పరిపాలించాలని, మీ కుటుంబాన్ని పరిపాలించాలని, మీ గుండెను, మీ ఇంటిని, మీ ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డను, అలాగే మన దేశమును, మన సెంటర్స్ని,
మనము ఎక్కడెక్కడ ప్రార్థనలు అడుగుతున్నారా ప్రజలను నడిపించమని ప్రార్థన చేయబోతున్నాం. We pray that God may rule over everybody, every heart, every soul, every house and every nation, especially all the centers which is run by SVD fathers and all the places. Let us pray that God's kingdom may come. Isaiah chapter 9 verse 7. భక్తితో ఆ యజమానుని పాదం క్రింద ఈ ఉద్దేశం కోసం ప్రార్థిస్తాం. నా దేశమంతటిని పరిపాలించుమయ్యా, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. పేదరికం తొలగాలి, అరాజకం ఆగాలి, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి. నీ రాజ్యం రావాలి. మనం ఒక గొప్ప సాక్ష్యాన్ని వినబోతున్నాం. ఈ సాక్ష్యం మీకు కూడా మీరు సాక్షి ఉండేటట్టు దీవించును గాక. Praise the Lord, Father. Praise the Lord to everyone who is watching this video. My name is Ronit and I work in USA. I want to share a miracle which has happened in my life recently, and I have applied for my H-1B visa extension and it was pending for a long time. I was completely stressed out about the visa status and worried about its approval as it was nearing the due date. I reached out to my mom with lots of tears in my eyes and explained her about the situation. She gave me confidence to believe in God and asked me to keep praying to God. My mom offered a 3 o'clock prayer for my visa approval and also asked Father Cyril to pray for me. Father Cyril, with kind heart, has offered a prayer for me in the Holy Mass and also prayed for me so that my visa gets approved. I would like to thank Almighty God for doing such a great miracle in my life, and I would not say exactly after a day, but exactly within 24 hours my visa extension was approved, and all thanks to Almighty God. And I would like to thank all the people who has prayed for me and for my visa extension approval. I would like to thank Father Cyril and his team members for praying for me. భక్తితో దేవుని యొక్క రాజ్యం రావాలని, పేదరికంలో ఉన్న ప్రజలందరికీ వారికి సమృద్ధి కలగాలని, అరాజకములన్నీ తొలగిపోయి శాంతి సమాధానం కలగాలని, ఈ 2026వ సంవత్సరం ప్రత్యేక టర్నింగ్ పాయింట్ అనే ప్రోగ్రాం ద్వారా దేవుడు అందరి జీవితంలో మేలులు జరిగించమని భక్తితో ఈ గుర్తును చెప్పి ప్రార్థిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2026వ సంవత్సరం లోపల, అది కూడా అక్టోబర్ 2026 అనగా అక్టోబర్ 26వ తారీఖున 2026లో మనము 2026 రోజులను మనం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇది దేవుని కృప అయితే దేవుడు మనలందరినీ ఆయుస్సును పొడిగించి ఆ దినమును చూచే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ శుభవేళలోనే సడన్గా దేవుడు ఇచ్చిన ఒక క్యాప్షన్ టర్నింగ్ పాయింట్ లాగా మన జీవితంలో, అందరి జీవితంలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందని దేవుడు ఎప్పుడు కూడా నాకు మా డాడీ ద్వారా చెప్పేవాడు. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు కార్చినప్పుడు మా డాడీ చెప్పాడు, ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఒకరోజు మన కుటుంబానికి దేవుడు ఇస్తాడని చెప్పేవారు. ఈరోజు కూడా మరొకసారి మనమందరం కలిసి ఆ టర్నింగ్ పాయింట్ కోసం అందరూ కూడా వేచి ఉన్నారు. మా ఇంటిలో ఎప్పుడు అద్భుతాలు జరగాలి, ఎప్పుడు మా పిల్లలకు మేలులు జరుగుతాయని, ఎప్పుడు మా జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని ప్రజల అనేక విన్నపాలు ఎన్నో సంవత్సరాలుగా, ఈ 31 సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నాకు చెప్పిన ఆ కొన్ని విన్నపాలను ఈరోజు అర్పిస్తూ, ప్రతిరోజు అర్పిస్తున్నాం. ఈరోజు కూడా అర్పించి మనం ప్రార్థిస్తాం. మొదటిగా హెల్త్ గురించి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆరోగ్య విషయంలో ప్రభువా, అనారోగ్యంతో ఉన్న వారందరికీ ఈ 2006వ సంవత్సరంలో మంచి ఆరోగ్యం కలుగునుగా. ఐసీ వార్డులో, హాస్పిటల్లో, సర్జరీలో ప్రభా ఎవరెవరైతే బాధపడుతున్నారో, అది ఒకవేళ వెంటిలేటర్ అయినా ప్రభువా, చావు బ్రతుకు మధ్యలో ఉన్న పోరాటమైనా వారికి ఆరోగ్యం మాత్రమే కాదు, ఆయుస్సు పొడిగించే రోజులు వచ్చునుగా. ప్రభువా, ఎగ్జామ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాస్తున్న పిల్లలు ఈ సంవత్సరం ప్రభా చదువుకుంటున్నారు. వారి జీవితంలో మంచి రిజల్ట్ వచ్చేటట్టు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. We also pray for those who are waiting for their job in foreign and in India. దయగల తండ్రి, ఫారిన్లో, వేరే దేశంలో, ఇండియాలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ప్రభా, మంచి ఉద్యోగం లభించిందని సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. వీసా విషయంలో, పిఆర్ విషయంలో పోరాడుతున్నటువంటి బిడ్డలకు ప్రభా, ఆ గవర్నమెంట్ అథారిటీస్ మనసును మార్చి ప్రభా, అందరికీ ప్రభా త్వరలోనే అద్భుతాలు జరిగినట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వి ప్రే ఫర్ ఫైనాన్స్ లార్డ్. ఆర్థికంగా అందరికీ అభివృద్ధి కలిగే సంవత్సరంగా ఈ సంవత్సరం మారునుగా. అప్పు సమస్యలు తొలగిపోవునుగా. ప్రభా, యవన అమ్మాయిల అబ్బాయిల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నాకు అలాంటి ఒక మినిస్ట్రీని ఎన్నో సంవత్సరాలుగా ఇచ్చావు. అలాగే ఎంతమంది బిడ్డలు అయా ప్రభా అడిక్షన్లో ఉన్నారో, మొబైల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్లో అనేకమైనటువంటి వ్యసనాలలో చిక్కుకొని ఉన్నారో, వాళ్ళందరితో పాటు ఎంతమంది తాగబోతులుగా మారి ఉన్నారో ప్రభా, ఆ కుటుంబాలకు, యవన అమ్మాయిల అబ్బాయిలకు కూడా విడుదల కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నాం. కోర్టు కేసులు ఎదుర్కొన్నటువంటి బిడ్డలకు నీవు చెప్తున్నావు ప్రభా, యుద్ధము యెహోవాదని చెప్తున్నావు. వారికి జయం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, డైవర్స్ కేసెస్, విడాకులు తీసుకున్న బిడ్డలు, దానికి సిద్ధమవుతున్న బిడ్డలు, వారిని ప్రభా మత్తయి 19:6 ప్రకారం ప్రభా దేవుడు జతపరిచిన జంటను ఎవరు వేరుపరచకుండా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పాలి ప్రభా. అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ప్రభా, అక్రమ సంబంధాలకు గురి అయినటువంటి సైతాండాల చేసినటువంటి ఆ భార్య భర్తల జీవితాన్ని మలచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చాలా మంది వ్యాపారం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, వారికి జయం కలుగునుగా. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, ప్రభా డిప్రెషన్లో ఉన్నవారు ప్రభా ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో, మెంటల్ పేషెంట్గా మారి ఉన్నారో, వాళ్ళందరి జీవితంలో ఈ సంవత్సరం ప్రభా అయా శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా విడుదల కలగాలని ఆశతో ప్రార్థిస్తున్నాం తండ్రి. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లంతో అనేక మంది ఫోన్ చేస్తున్నారు.
ట్రాన్స్ప్లాంట్ చేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అలాగే క్యాన్సర్ అని అనేక మంది బాధపడుతున్నారు. అటువంటి బిడ్డలందరికీ అద్భుతాలు జరిగే సంవత్సరంగా ఈ సంవత్సరం మారాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంటి విషయమై అది అమ్ముకోవాలని అనుకునే వాళ్ళు, కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు, వారందరి జీవితంలో మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా చదువుకుంటున్న బిడ్డలు, మరి ముఖ్యంగా ప్రభా బంగారు భవిష్యత్తును పొందాలని ఆశిస్తున్న బిడ్డలకు ఈ సంవత్సరం ఈ టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు కూడా అద్భుతాలు జరుగునుగా. ఓ ప్రభువా, ఎంతో మంది ఈ రోజుల్లో సంతాన భాగ్యం లేదు, అమ్మా నానా అని నాకు కూడా ఒక బిడ్డని ఇచ్చి దేవుడు ఎప్పుడు దీవిస్తారని వేచి ఉన్న బిడ్డలు, వాళ్ళు కన్నీళ్ళ తుడిచి సంతాన భాగ్యం, గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో జరుగునుగా. అలాగే ప్రభా ప్రపోజల్ కోసం, గుడ్ లైఫ్ పార్ట్నర్ కోసం, మ్యారేజ్ కోసం అయ్యా ప్రభా ఎంతమంది సంబంధాలు కుదరాలని ఏడుస్తున్నారో వారికి మంచి సంబంధాలు కుదిరి శుభకార్యములు జరుగునుగా ప్రభా. అలాగే ఎంతో మందిని సైతాను పీడిస్తూ ఉన్నాడు ప్రభా. వారందరికీ ఆ దుష్ట శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, దురాత్మల శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి, చేతబడి శక్తుల నుండి ప్రభా, చెడు కన్నుల నుండి ఈరోజు విడుదల కలుగునుగా. దయగల తండ్రి, 2026 ఒక టార్గెట్ లాగా మేము పెట్టుకొని టర్నింగ్ పాయింట్ అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసావు తండ్రి. ఇలాంటి మాటలు నీవిచ్చినటువంటి ఒక ప్రవచనంని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. అన్నిటిని మలచబోతున్నందులకై స్తోత్రం తండ్రి ప్రభా. దేవా, నీవు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ నెలలో అవును ప్రభా. అది ఏమిటంటే దేవుడు అన్నిటిని మంచికే మలచును, మంచిదే జరుగునన్నావు. అలాగే జరిగించి ప్రభా. మరి ఈ యూట్యూబ్ ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అని ఈ యూట్యూబ్ని ఇంకా చాలామంది తెలియక ప్రభా సబ్స్క్రైబ్ చేయలేక బాధపడుతున్నారు. వారందరికీ ఈ వార్త అంది ప్రభా. ఆ వార్త సువార్తగా మారాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ లింక్ని ఎంతమందికి పంపిస్తున్నారో ప్రభా, వాళ్ళందరి జీవితంలో 200, 300, 1000 దీవెనలు కలుగునుగా. కారణం ఏంటిని అడుగుతున్నారా? మనము 1902 రోజునకు చేరి ఉన్నాం. ఎన్ని వేల సార్లు కరుణ 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 దయ చూపమని చెప్పి ఉంటామో అది తప్పక మీకు సొంతమగునుగా. ఇన్ని రోజులు కొందరికే స్వస్థతలు, ఈ సంవత్సరం అందరికీ స్వస్థత, అద్భుతాలు జరగటానికి ఒక టార్గెట్. అందువల్ల ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనండి. ఒక్కరోజు కూడా ఆగిపోకుండా, ఒకవేళ లేట్ అయితే రాత్రి చూడకుండా పడుకోవద్దు, అలా నిర్ణయం తీసుకోండి. అలాగే అందరికీ ఈ విషయాన్ని తెలియచేయాలని మనం చేస్తున్నాను. చివరి గుర్తులో ఉన్నాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో సైతాను కృత్యములను నశింప చేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. ఎస్, టు డిస్ట్రాయ్ ది వర్క్స్ ఆఫ్ సేటన్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. 1 John chapter 3 verse 8. అలాగే దేవా, నీ రాజ్యం రావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనను యేసు పరిశుద్ధ నామములో దివ్య మందసం ముందు అర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మీకు చెప్తున్నాను, లాస్ట్ బ్లెస్సింగ్ టైంలో అందరూ కూడా కుటుంబ సమేతంగా మీరు చేతులు పట్టుకొని ముందుకు వచ్చి దైవ మందస్సం దగ్గరికి వచ్చి, ఆ దగ్గరికి వచ్చే వారికి దేవుని దగ్గర ఉన్నవన్నీ సొంతము కాబోతున్నది. అందువల్ల మీ విన్నపాలు రాసి పెట్టుకున్న వాళ్ళు దాన్ని కూడా తీసుకురండి. నేను వస్తువులు దీవించాలంటే అవన్నీ తీసుకొచ్చి చివరి ఆశీర్వాదం కోసం సిద్ధపడే వేళలో చివరి పాట, చివరి మాట, చివరి ఆశీర్వాదం కోసం సిద్ధముతో పాడి ముగిస్తాం. సైతాను కృత్యములు నశించిపోవాలయ్యా, సైతాను కృత్యములు నశించిపోవాలయ్యా, నీ రాజ్యం రావాలయ్యా, నీ చిత్తం జరగాలయ్యా, యజమానని ఎన్ యేసు రాజనే ఎన్నమెల్లా ఏకమెల్లా
விருப்பம் செய்வதுதானே నా తలంపులెல்லாம் నా తపనయంతా ఈ టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాం ద్వారా అందరికీ మేలులు జరిగి అందరికీ అద్భుతాలు జరిగి సాక్ష్యం చెప్పడమే ప్రభు. అందరూ కూడా భక్తితో చేతులు జోడించి చివరి గుర్తు చెప్పడానికి సిద్ధపడండి. అలాగే దగ్గరికి రండి. దేవుని బ్లెస్సింగ్ తీసుకొని ఎప్పుడు కూడా మీ జీవితంలో ఏ కొరత లేకుండా జీవించే ఆశీర్వాదం కోసం సిద్ధపడండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఉద్దేశములన్నిటినీ ఎప్పుడు నెరవేరుతుందని వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1902 రోజులుగా మాతో పాటు నడుస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ లింక్ను ప్రతి ఒక్కరికి నేను పంపించి ఆశీర్వాదం సంపాదించుకుంటానని నిర్ణయం తీసుకున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో అర్పించి ప్రార్థిస్తున్న విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 25వ తారీఖున సింగారంలో జరుగుతున్న ప్రోగ్రాంకి వస్తున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగస్ట్ నెలలో సిటీలో జంట నగరంలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ఇక్కడ వ్యక్తిగతంగా పూజలు చేసేటప్పుడు పూజ ఉద్దేశంలో అర్పించమని అడుగుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడు చూస్తున్న వారి మీదను పని మీద ఉన్నందువలన తర్వాత చూడబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ 2026 26వ తారీఖు 2026వ రోజును కంప్లీట్ చేసే లోపల మాకు అద్భుతములు జరగాలని ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దేవుడు చేరువలో ఉన్నాడు. మీరు కూడా దగ్గరికి రండి, ప్రార్థన చేయండి. దయగల తండ్రి, అర్పిస్తున్న విన్నపాలను దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని ఏక మనసులై ప్రార్థిస్తున్న కుటుంబాలను, అలాగే ఇప్పుడు కాకపోయినా తర్వాత యూట్యూబ్లో చూడబోతున్న బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. టర్నింగ్ పాయింట్ ఎప్పుడయ్యా టర్న్ మా జీవితంలో ఒక మలుపు మా జీవితంలో జరుగుతుంది, ఎప్పుడు ప్రభా మా అందిలో అద్భుతాలు జరుగుతుందని 2026 అక్టోబర్ 26 వరకు ఒక నిర్ణయంతో టార్గెట్తో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళ మనసులో హృదయంలో ఎన్నో ఆశలతో కోరికలతో తపనతో ఆకలితో ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఇది నాకు ఇచ్చిన పిలుపు ప్రభా. నేను ఎలా మందసం ముందు లాక్డౌన్ టైంలో ప్రభా నాకు ఒక ప్రోగ్రాం ఇవ్వు, అది నిలిచి ఉండాలి, నా జీవితాంతం చేయాలి, నా ప్రాణం ఉన్నంత వరకు చేయాలని అడిగినప్పుడు ఈ ప్రోగ్రాం ఇది ప్రోగ్రాం కాదయ్యా, ఇది నాకు ఇచ్చిన పిలుపు. అందుకే ఆగిపోకుండా అది సాగిపోయినట్టు నా జీవితంలో ఈ కార్యక్రమాన్ని ఈ ఆత్మలు నా చేతులు పెట్టావు. అలాగే ప్రభువా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద కాల్ టు స్ప్రెడ్ ద మర్సీ.
ఇది కారుణ్యమును ప్రవగింపచేసే ప్రార్థన. మీ మీద ప్రవగిస్తున్న కారుణ్యం వైపే చూడండి. అద్భుతాలు ఆశ్చర్యక్రియలు ఇప్పుడు జరుగుతున్నాయి. వైరస్ తొలగిపోతున్నాయి, మలిన్యం తొలగిపోతుంది, బంధకాలు తొలగిపోతున్నాయి. దేవుని దీవెనలు పొందండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ప్రభు దగ్గర చేరిన మీ అందరికీ దగ్గరనే ఉండి ఆయన దగ్గర ఉన్నవన్నిటి మీకిచ్చి మీరు 2026 అక్టోబర్ 26 లోపల సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. As this turning program, yes, the turning point program began. May the Lord turn everything to good for you. Amen. Make your testimony by October 26, 2026. As we complete 2026 days, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. యజమానుడా నా యేసు రాజా, మా జీవితంలో అద్భుతములు చేయవాడా.